అమ్మా! హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా సింపుల్ రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా మార్నింగ్ పూజ కూడా ఫినిష్ అయింది. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ ఉప్మా అయితే చేస్తున్నానండి. ఇడ్లీలు నిన్న నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసినవి మిగిలాయి. రాగి ఇడ్లీ అలాగే నార్మల్ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను. ఆ ఇడ్లీలు మిగిలినవి నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇప్పుడు ఆ ఇడ్లీలతో ఇడ్లీ ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ పై కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో ఆవాలు వేసుకున్నాను. అలాగే కొంచెం జీరా, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్నాను. ఫస్ట్ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని, 2 గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకుని వేసుకున్నాను. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ ఇడ్లీలలో సాల్ట్ వేసి ఉంటాం కాబట్టి సాల్ట్ని చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా వేసుకున్నాను. మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇందులో కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. చిల్లీ పౌడర్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది. మొత్తం కూడా నేను బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఆల్రెడీ ఇడ్లీలను కూడా మ్యాష్ చేసేసుకున్నానండి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనం ఇడ్లీలని మ్యాష్ చేసుకోవడం కూడా ఈజీగా అవుతుంది. మనకి ఈ రకంగా రవ్వగా అవుతుంది. ఇప్పుడు మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఇడ్లీలు మిగిలిపోయినప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ రకంగా మనం ఇడ్లీ ఉప్మా చేసుకోవచ్చు. లేకపోతే ఇడ్లీలని కట్ చేసేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకొని అందులో సాల్ట్, చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, ధనియా పౌడర్ వేసుకొని ఫ్రై కూడా చేసేసుకోవచ్చు. అలా కూడా చాలా బాగుంటుంది. నాకు సాల్ట్ కొంచెం తగ్గింది అనిపించింది కాబట్టి ఇంకొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే నేను కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను. లెమన్ జ్యూస్ వేయటం వల్ల మనకు ఇడ్లీ ఉప్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకు ఇడ్లీలు మిగిలిపోయినా కూడా ఈ రకంగా టేస్టీగా ఇడ్లీ ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి సైడ్ డిష్ కూడా మనకి అంటే చట్నీ కానీ ఇంకా పచ్చడి కానీ ఇట్లాంటి ఏది కూడా అవసరం లేదండి. అలాగే తినేసేయచ్చు. అమ్మ డాడీ ఊరు నుంచి అయితే వచ్చారండి. నేను ఎక్కువ కూడా ఏదో షూట్ చేయలేదు. ఇప్పుడు అమ్మని చెకప్ చేయించడానికి అయితే హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నాము. లాస్ట్ టైం అమ్మకి రైట్ లెగ్ నీ రీప్లేస్మెంట్ జరిగింది కదండి. ఇప్పుడు 5 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ లెగ్ కూడా చేయించాలి కాబట్టి ఫస్ట్ అయితే టెస్ట్లు అవి చేయించమన్నారు. ఈసీజీ, బ్లడ్ టెస్ట్లు, ఇంకా ఎకో ఇవన్నీ కూడా చేయించమని చెప్పారు. ఇప్పుడు ఆ టెస్ట్లు చేయించడానికే మేము హాస్పిటల్కి అయితే వచ్చాము. మా హస్బెండ్ మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసేసి తన క్లినిక్కి వెళ్ళారు. నేను మొత్తం అన్ని టెస్ట్లు అయితే చేయించాను. ఇంకా కొన్ని రిపోర్ట్స్ అయితే రావాల్సి ఉంది. ఆ రిపోర్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను.
ఇంటికి వచ్చేసామండి. ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు లంచ్‌లో రసం రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం 1 కప్ రైస్ తీసుకున్నాను. అలాగే పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాను. పావు కప్పు కందిపప్పు తీసుకున్నాను. మొత్తం కూడా నీట్‌గా వాష్ చేసేసుకోవాలి. నేను కొంచెం చింతపండును కూడా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వీటిలో నీళ్లు వేసేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టాలి. అంటే రైస్, కందిపప్పు, పెసరపప్పు ఇది మొత్తం కూడా బాగా నానాలి. చింతపండుని మనం రసం తీసి పక్కన పెట్టుకోవాలి. నేను వాటర్ వేసేసి పక్కనైతే పెట్టేస్తానండి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేస్తాను. స్టవ్ పై కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న రైస్, పెసరపప్పు అలాగే కందిపప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 2 టొమాటోస్ని కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 4 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. నేను హాట్ వాటర్ వేసుకుంటున్నానండి. నార్మల్ వాటర్తో కూడా చేసుకోవచ్చు, కాకపోతే టైం ఎక్కువ పడుతుంది. హాట్ వాటర్తో అయితే తొందరగా మనం రసం రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు కుక్కర్ మూతని క్లోజ్ చేసేసి విజిల్ పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చేసాయండి. ప్రెషర్ పోయిన తర్వాత నేను కుక్కర్ మూతని ఓపెన్ చేస్తున్నాను. మొత్తం కూడా బాగా కుక్ అయిపోయింది. దీన్ని మొత్తాన్ని కూడా బాగా మ్యాష్ చేసేసుకోవాలి. మనం కుక్ చేసుకునేటప్పుడే ఇందులో కొంచెం సాల్ట్ అలాగే ఆయిల్ వేసుకున్నాం కదండి, కాబట్టి మనకి బాగా కుక్ అవుతుంది. అంటే పప్పు కుక్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ కానీ ఆయిల్ కానీ వేసుకుంటే పప్పు అనేది తొందరగా కుక్ అయిపోతుంది. నేను మొత్తం కూడా బాగా మ్యాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో రసం పౌడర్ వేసుకున్నాను. అలాగే చింతపండు రసం వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసాను. చింతపండు రసం కుక్ అయ్యేంత వరకు 5 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం హాట్ వాటర్ వేసుకుంటున్నాను. రసం రైస్ కొంచెం సేపటికి గట్టిగా అయిపోతుందండి, కాబట్టి ఇందులో హాట్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. నేను హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేస్తున్నాను. ఈ రకంగా మనం బాగా కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రకంగా లిక్విడ్గా కనిపిస్తుంది, కానీ కొంచెం సేపటికి ఇది కొంచెం గట్టి పడుతుంది. 5 మినిట్స్ ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం రసం రైస్కి తాలింపు వేసుకోవాలి. ఈ రసం రైస్కి టేస్ట్ అనేది మొత్తం కూడా తాలింపు వల్లే వస్తుంది. స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో గీ వేసుకుంటున్నాను. గీ వేయటం వల్లే మనకు టేస్ట్ అనేది, గీ మొత్తం కూడా మెల్ట్ అయిపోయింది, అలాగే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, కొంచెం ఇంగువ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో స్లిట్ చేసుకున్న పచ్చిమిర్చిని అలాగే కరివేపాకుని, వెల్లుల్లి రెబ్బల్ని వేసుకున్నాను. ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి వేసుకున్నాను. మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలి. నేను వెల్లుల్లి రెబ్బల్ని ఈ రకంగా మ్యాష్ చేసుకుంటున్నాను. అంటే మనం వేసుకునే ముందే మ్యాష్ చేసుకొని వేసుకోవచ్చు, కానీ నేను ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మ్యాష్ చేస్తున్నాను. తాలింపు ఆయిల్తో వేసుకోవడం కంటే గీతో వేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఈ తాలింపుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసం రైస్లో వేసుకున్నాను. మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. తాలింపు వేసుకున్న తర్వాత 2 మినిట్స్ కుక్ చేసుకున్నాను. రసం రైస్ అయితే రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే రసం రైస్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రసం రైస్ని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఈ రసం రైస్కి కాంబినేషన్గా పొటాటో ఫ్రై కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పొటాటో ఫ్రైని నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను.
స్టవ్ పై క్లే పాట్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. పొటాటో ఫ్రైని మనం క్లే పాట్లలో కానీ లేకపోతే ఐరన్ కడాయిలో చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం మేథీ పౌడర్ వేసుకున్నాను. మేథీ పౌడర్ ఉంటే మేథీ పౌడర్ వేసుకోవచ్చు, లేకపోతే మెంతులు ఉంటే మెంతులు కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఆవాలు వేసుకున్నాను, అలాగే కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఒక ఆనియన్ని 2 గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకుని వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కలర్ అనేది చేంజ్ అవ్వాలండి, అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ముందుగా బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ ఇలాగే ఫ్రై చేసుకోవాలి. అంటే ఇది కొంచెం క్రిస్పీగా అవుతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చిల్లీ పౌడర్ వేసుకున్నాను. అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను. గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. టూ మినిట్స్ ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 10 వెల్లుల్లి రెబ్బల్ని రోట్లో బాగా దంచుకొని వేసుకున్నాను. ఇలా వెల్లుల్లి రెబ్బల్ని మనం దంచుకొని వేసుకోవటం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే పొటాటో ఫ్రైలో కూడా మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఈ వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అవ్వాలి. అన్ని రెసిపీస్లో కూడా మనం వెల్లుల్లిని మేథీ పౌడర్ని ఎక్కువగా యూస్ చేయటం వల్ల హెల్త్ కూడా మంచిది. ఈ వెల్లుల్లిలోని రాస్మెల్ పోయేంత వరకు, అంటే పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చివరిగా ఇందులో కొంచెం కసూరి మేథీ వేస్తున్నాను. కసూరి మేథీ వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఈ కసూరి మేథీ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. మొత్తం కూడా ఫ్రై అయిపోయిందండి. పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఎంతో టేస్టీగా ఉండే పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పొటాటో ఫ్రైని మనం రసంకి కానీ సాంబార్కి పప్పుచారుకి సర్వ్ చేసుకోవచ్చు. అలాగే రోటీ చపాతీ కూడా సూపర్ కాంబినేషన్. ఇంకా రసం రైస్లోకి సాంబార్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ తెలియకపోతే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా ఆఫ్టర్నూన్ లంచ్ రసం రైస్. ఈ రసం రైస్కి కాంబినేషన్గా పొటాటో ఫ్రై చేశాను. రెండు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీస్. టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ వ్లాగ్. ఇక్కడితో ఈరోజు నా వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.